అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్, కార్ లోన్స్. జీరో ప్రాసెసింగ్ ఫీ, జీరో డాక్యుమెంటేషన్ చార్జెస్. వెంటనే మీ బ్రాంచ్ ని సంప్రదించండి. ఇవాల్టి నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అర్హులకు పథకాలను అందించే కార్యక్రమాన్ని కూడా చేస్తుంది. మనతో మాట్లాడడానికి భువనగిరి పార్లమెంటు సభ్యుడు చామల కిరణ్ రెడ్డి ఉన్నారు. చెప్పండి, మొత్తం మీద ఏదైతే నిన్న మొన్నటి వరకు 4 రోజుల పాటు గ్రామ సభలు కూడా జరగడం జరిగింది. ఇవాళ అంతా కూడా లబ్ధిదారులకు మండలంలో ఒక యూనిట్గా తీసుకొని కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి ఎలా చూసి? కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన, గ్రామ సభలు వీటన్నిటికీ కారణం ప్రజలకు చేరువై ప్రజల మధ్యనే ఉండి ప్రజల ముందే ఏం చేయాలన్న ఆలోచనతో ముందుకు పోవాలని గ్రామ సభలు పెట్టింది. అధికారులందరినీ కూడా ఎవరైనా ఇల్లులు అప్లై చేసుకుని వాళ్ళు ఉన్నా, ఎవరైనా రేషన్ కార్డులు వాళ్ళు అప్లై చేసుకోలేకున్నా, కాంగ్రెస్ వైఫల్యం ఉంది, కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తలేదని ఒక ధోరణి ప్రచారం చేస్తారో ఆ ధోరణికి మేము స్పందిస్తూ నిజంగానే అటువంటి పరిస్థితి ఉంటే మేమే గ్రామాలలో కోసం గ్రామ ప్రజల ముందు అధికారులతోటి ఎంపీడీఓలను అందరినీ కూర్చోబెట్టి నిజంగా వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ చేద్దామన్న స్కీమ్లు లబ్ధిదారులకు అందుతున్నాయా లేదా అని చెప్పి లిస్టు కూడా చదవమని చెప్తున్నాం. ఈరోజు చామల కిరణ్ కుమార్ రెడ్డికి రేషన్ కార్డు కావాలి అంటే చామల కిరణ్ కుమార్ రెడ్డి ఒక ఏమంటాడు డబ్బున్నటువంటి వ్యక్తులు, బ్రహ్మాండంగా వ్యవసాయం చేసుకుంటున్న వ్యక్తులు కూడా ఈరోజు కొంతమంది డబుల్ బెడ్రూమ్లు కానీ లేకపోతే రేపు పొద్దున రేషన్ కార్డులు కానీ అప్లై చేసుకునే పరిస్థితి ఉంటుంది. ఏ రోజు ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ వదిలిపెట్టి ప్రజల మధ్యనకు వచ్చిన దాఖలాలు కాదు, మంత్రులు ఎమ్మెల్యేలకి అపాయింట్మెంట్ ఇవ్వని పరిస్థితి. ఆ రోజు ఎమ్మెల్యేలు ఎప్పుడు ఊర్లలోకి వచ్చి ఇట్లాంటి గ్రామ సభలు ఎప్పుడు చూసినా వాళ్ళు 4 గోడల మధ్యన నిర్ణయాలు తీసుకుని కార్యక్రమం చేసేది ఎందుకు? ప్రజల మధ్యన చర్చ జరగాలని. చర్చను కూడా వాళ్ళు వైఫల్యం కింద చూపిస్తారు. డిస్కషన్ అయ్యేదాన్ని కూడా వాళ్ళు ఈ ఎమ్మెల్యేలపై తిరుగుబాటని, ప్రభుత్వంపై వైఫల్యమని, ప్రభుత్వంపై విరగబడ్డారని అదే పదే బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ గతంలో 15th ఆగస్టు రుణమాఫీ అని అది అసంపూర్తిగా చేశారు. మళ్ళీ 26 జనవరి రేషన్ కార్డులు అందిస్తామని కూడా ఇది కూడా అసంపూర్తిగా అని పదే విమర్శిస్తున్నటువంటి. నేను ఒక్కడే చెప్తున్నా, ఒక్క పథకం అర పథకం కూడా చేయలేదని చెప్తుంది కేటీఆర్. 22,000 కోట్ల రూపాయలు ఏకకాల రుణమాఫీ చేసింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ 10 ఏళ్ల పాలన వాళ్ళే ఒప్పుకోరు కదా. మేము 55,000 కోట్లే మేము చేసినాం రైతులకని. మేము ఒక్క సంవత్సరంలోనే రైతు రుణమాఫీ కానీ ఇంకా వేరే విధాలుగా రైతులకు 50,000 కోట్ల దాకా మేము ముట్ట చెప్పడం జరిగింది. మాకు ప్రజాపాలనపై చిత్తశుద్ధి ఉంది, ప్రజల మీద చిత్తశుద్ధి ఉంది. డెఫినెట్గా ఈ ప్రభుత్వం సంవత్సరంన్నరనే అయింది, మాకు 10 ఏళ్ళు కాలే. 10 ఏళ్ళు అయినోడు సంవత్సరంన్నర మీద ఈ విష ప్రచారం చేయడం ఏంది? 10 ఏళ్లలో 7 లక్షల కోట్లు అప్పు చేసి అదే డబ్బు కనుక సరిగ్గా ఖర్చు పెట్టుంటే విద్యా వైద్యం మీద ఈరోజు ఎవరు కూడా ఇలా విద్య లేని వాళ్ళు ఆ గవర్నమెంట్ స్కూల్స్ కానీ డిఎస్సీలు పెట్టక టీచర్స్ కానీ లేని పరిస్థితి వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఉంది. మేము వచ్చినప్పుడు వీళ్ళు చేసిన 10 ఏళ్ల దౌర్జన్య పాలనని ఒక్కొక్కటిగా మేము కరెక్ట్ చేసుకుంటూ వస్తున్నాం. కానీ వాళ్ళకు ఓపిక లేకుండా ప్రజల్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీని నమ్మాలి, వాళ్ళ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. మరొక విధంగా ఇది ఒక ప్రధానమైనటువంటి ఒక ఇంపార్టెంట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే నిన్న భువనగిరి అక్కడ కలెక్టర్ కార్యాలయం ముందు చూసినట్టే బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కానీ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు కానీ అంతా ట్రిబుల్-R బాధితులతో కూడా అక్కడ ధర్నా నిర్వహించడం జరిగింది. మొత్తం కూడా మీరు పోలీసులను పెట్టి కూడా ఆపాలని చూసారని కూడా నిన్న పెద్ద ఎత్తున గందరగోళ పరిస్థితి. ఇది ఒక మంచి ఎగ్జాంపుల్. తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. 2014 నుంచి 2023 దాకా అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, 2014 నుంచి ఈ రోజు వరకు అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ. ఈ ట్రిపుల్-R అనేది 2006లో నార్థన్ పార్ట్ ఆఫ్ ట్రిపుల్-R అంటే సంగారెడ్డి నుంచి చౌటుప్పల్ యువతల దాకా కొంతమంది రైతులకు, ఎందుకంటే ఈ రాయగిరి లాంటి ప్రాంతంలో రైతులు చాలా భూములు కోల్పోతున్నారు, వాళ్ళకు న్యాయం చేయాలని పోరాటం చేసింది కాంగ్రెస్ పార్టీ ఆ రోజు. కానీ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తున్నా ఈరోజు ఇద్దరు కలిసి ఎవరైతే పోయి బీజేపీ లక్ష్మణ్ కానీ ఇటు బీఆర్ఎస్ నాయకులు కానీ ఎవరైతే పోయి అక్కడ కంప్లైంట్ ఇస్తున్నారో, మీరు తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళు ఆ రోజు అధికారంలో ఉండి కావాలనే అలైన్మెంట్ని ఫిక్స్ చేసారు. ఇవాళ అలైన్మెంట్ని మారవడానికి కూడా లేదు ఛాన్స్. ఎందుకంటే ఈ కంప్లైంట్ ఏదో ఆ లక్ష్మణ్ గారు వెళ్ళి నితిన్ గడ్కరీ గారి దగ్గర ఇచ్చి, గడ్కరీ గారు ఇట్లుంది మరి ఏం చేద్దామంటే, మరి గడ్కరీ గారే మంత్రి కదా ఈరోజు, గడ్కరీ గారి దగ్గరికి మేము పోయి బట్లాడుకుంటున్నాం కదా పెట్టుబడులు పెట్టి ట్రిపుల్-Rని కంప్లీట్ చేయమని. కానీ అదే విషయాన్ని మీరు బాధితులకు ఎందుకు చెప్పలేకపోతున్నారు? స్వయంగా బీజేపీ ఎంపీ వచ్చి అక్కడ బాధితులు మాట్లాడుతున్నారు, కానీ మీరు స్వతహాగా అక్కడ స్థానిక ఎంపీ అయి ఉండి ఎందుకు బాధితులతో కూడా? ఈరోజు మీ RTV ఛానల్ ద్వారా భువనగిరి ప్రజలకు నేను తెలియజేస్తున్నాను, ఈ కుట్రల వాళ్ళే భాగస్వాములు. ఈ కుట్రల ఈరోజు నేను భువనగిరి ఎంపీగా చెప్తున్నా, ట్రిపుల్-R అలైన్మెంట్ మారే పరిస్థితి ఉంటే నిన్న ఎవరైతే కంప్లైంట్ ఇచ్చిన బీఆర్ఎస్ బీజేపీ ఢిల్లీకి రండి, 1వ తారీఖు నుంచి పార్లమెంట్ స్టార్ట్ అవుతుంది. 3, 4, 5వ తారీఖులలో గడ్కరీ గారు అపాయింట్మెంట్ తీసుకొని నేను కూడా వస్తాను. మనం అందరం తెలంగాణ ప్రజల గురించి
వాస్తవ సమస్యలు వాళ్ళ దృష్టిలో కూడా తీసుకుపోదాం. వాళ్ళు ఆడే డ్రామా పేపర్లు ఇక్కడ తెలంగాణ ప్రజలను కన్ఫ్యూజ్ చేయనికే మీడియా ద్వారా ఇది కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగినట్టు 2017 నుంచి 2027 దాకా ఈ ప్రక్రియ మొత్తం కంప్లీట్ అయిపోయింది. గెజెట్ వచ్చింది, దీని మీద టెండర్లు కూడా పోతున్నాయి. ఇప్పుడు ఇటువంటి సమయంలో కాంగ్రెస్ పార్టీని మీద దుష్ప్రచారం చేయడానికే కదా ఈ డ్రామా కంపెనీ 3-4 కలిసిపోయింది. ఇవాళ తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాల్సిందంటే బీఆర్ఎస్ బీజేపీ ఒక్క తాన్ల ముక్కలే. వీళ్ళిద్దరు కూడా వీళ్ళకు ఒకటే ఒక అజెండా, కాంగ్రెస్ ని మీద దుష్ప్రచారం చేయడం అనేది తెలుసుకోవాలి. చివరగా రైతులకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదని కేటీఆర్ రైతు ధర్నా కూడా ప్రారంభం చేస్తున్నారు. ఎందుకు కాంగ్రెస్ నాయకులకు కేటీఆర్ ని చూస్తే ఎందుకు భయపడుతున్నారు, ఎందుకు కూడా ఆపాలని చూస్తున్నారు, పోలీసులతో పర్మిషన్ లేకుండా చేస్తున్నారని కూడా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చెప్తున్నటువంటి మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డికి ఒకటే చెప్తున్నా, ఒకసారి నీ ఊళ్ళో రైతులు ఉన్నవాళ్ళు ఎంతమందికి ఏందో లిస్ట్ ఇస్తా పోయి ఇంటికాడ పోయి కనుక్కొని రా. కానీ మీరు ఏం చేస్తున్నారంటే మీ చిల్లర విధానాలతోటి ప్రజలను కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా మేము కొంతమందికి ఇచ్చినాం, కొంత ఆ పరిధిలో ఆ టైంలో 2 లక్షల కింద ఉన్న రుణమాఫీని 90% చేయగలిగిన 10% పెండింగ్ ఉంది. కట్ ఆఫ్ డేట్స్ ఉన్న స్కీమ్ల మధ్యన ఉన్న వాళ్ళకి ఎంతమందికి వచ్చిందో మేము లిస్ట్ ఇచ్చినాం. మీరు ఊర్లలో ఆ ఇళ్లలో వెరిఫికేషన్ చేసుకుంటే తెలుస్తుంది కదా. ఇవాళ నేను ఆర్టీవీ ద్వారా చెప్తున్నాను, రుణమాఫీ అయిన ప్రతి రైతు డిఎస్సి ద్వారా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఎగ్జామ్లు పెట్టినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వం పెట్టలే. ఈ రోజు మీరు అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి వీళ్ళకి బుద్ధి చెప్పాల్సిందిగా కోరుకుంటున్నారు. దావోస్ పర్యటన కూడా విమర్శలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో కూడా దావోస్ వెళ్ళడం జరిగింది, 40,000 కోట్లు అన్నారు, ఉద్యోగాలు అన్నారు, మళ్ళీ ఇప్పుడు 1,70,000 కోట్లు అంటున్నారు. కేవలం మీడియాకి చెప్పుకుంటున్నారు కాబట్టి ఒరగబెట్టింది ఏం లేదు. ఇంకోటి లాంగ్వేజ్ పై కూడా విమర్శలు చేస్తున్నారు. వచ్చిరాని భాషతో కూడా మొత్తం ఒక బ్రాండ్ ఇమేజ్ ని కూడా దెబ్బతీస్తున్నారు. ఐటీ మినిస్టర్ అంటే దేశానికి గతంలో కేటీఆర్ అన్నటువంటి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కేటీఆర్ ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, కూడా కంప్యూటర్ మీద రిసెప్షన్ లో నువ్వు చూసినావు లేదు, ఫారెన్ బ్యాంక్ పోతే రిసెప్షన్ లో కూడా సూటు బూట్ వేసుకొని వచ్చినోనికి వెల్కమ్ సార్, థ్యాంక్ యూ సార్, గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పేటువంటి భాష ఈ కేటీఆర్ భాష. ఇవాళ మనకు కావాల్సింది ప్రజాపాలన, ప్రజలపై చిత్తశుద్ధి. ఈ పని ఇంగ్లీష్ మాట్లాడేటోడు పక్కన జయేష్ రంజన్ ఉంటాడు, ఆయన ఐఏఎస్ ఆఫీసర్. నాయకుడు అంటోడు ఏం చేయాలో చెప్తే జయేష్ రంజన్ అంటే ఆయన బాగా చదువుకొని సివిల్స్ క్రాక్ చేసి ఐఏఎస్ ఆఫీసర్ అయ్యిండు. నాయకులు అంటే వాళ్ళు ఏలు ముద్ర పెట్టేటోళ్ళు కూడా మంచి నాయకులు. ఇవాళ టీ అంజయ్ లాంటి వాళ్ళు కూడా ఏలు ముద్ర పెట్టి ముఖ్యమంత్రి చేసిండు, చాలా మంచి పథకాలు తీసుకొచ్చిండు ప్రజలకు. ఫస్ట్ కేటీఆర్కి కామన్ సెన్స్ పెరగాలి. ప్రజలు ఎన్నుకునేది ప్రజా నాయకులను ఎన్నుకుంటారు, ఐఏఎస్ ఆఫీసర్లను ఎన్నుకోరు. దానికోసమే ఒక బ్యూరోక్రసీ అని పెట్టింది ఈ రాజ్యాంగం. బ్యూరోక్రసీ నాయకులు ఏదైనా చెప్పాలనుకుంటే ప్రాపర్ లాంగ్వేజ్లో కమ్యూనికేట్ చేయడానికే జయేష్ రంజన్ ఎమ్మటి తీసుకొని పోతాడు ప్రిన్సిపల్ సెక్రటరీ. మరి ఈ బుద్ధి లేని నాయకునికి ఎట్లా చెప్పాలి చెప్పు? నేను లాంగ్వేజ్ లేదంటాడు, సూట్ వేసుకోరాలేదంటాడు, బూట్లు వేసుకోరాలేదంటాడు. ఇది ఆ ప్రజలకు చెప్పేది. నువ్వు ఏం తెచ్చిరా అంటే 1,80,000 కోట్ల చిల్లర తెచ్చినామని చెప్తున్నాం మేము. బూట్ వేసుకున్నామా, సూట్ వేసుకున్నామా, లాగేసుకున్నామా అని చూడడు వాళ్ళు. కాబట్టి కేటీఆర్ గారు నువ్వేం తెచ్చినావు 9 ఏళ్లలో రా చర్చకు, మేమేం తెచ్చినాం 2 ఏళ్లలో చెప్తాం. తెలంగాణ ప్రజల ముందు కూర్చొని మాట్లాడదాం, పేపర్లు ముందు పెట్టుకొని. అంతే తప్ప నువ్వు లాగేసుకున్నావా, బూట్లు వేసుకున్నావా, చెప్పులు వేసుకున్నావా అనే పిచ్చి ఆలోచనలు మాట్లాడుతాం. రైట్, చూడొచ్చు. మొత్తం మీద ఎంపీ చెప్తున్నటువంటి ప్రకారం గతంలో ఇచ్చినటువంటి ఒక్కో హామీని కూడా నెరవేర్చుతున్నామని, కేవలం బీఆర్ఎస్ చేస్తున్నటువంటి రైతు ధర్నాలు కానీ అదేవిధంగా గ్రామ సభల్లో కూడా ఒక గందరగోళ పరిస్థితిని క్రియేట్ చేయాలని చూస్తున్నారు. కానీ ప్రజలంతా కూడా గమనిస్తున్నారని, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేరుస్తామని కూడా ఎంపీ చామల కిరణ్ రెడ్డి చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.